హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ ఉమా ప్రవీణని. మనం చేతికి గాజులు వేసుకుంటాం కదా, లూజు గాజులు వేసుకోలేము, బాగుండవు. బొద్దుగా వేసుకుంటే అదిగోనండి, నాకు దెబ్బ తగిలింది చూడు, కోసుకునేది గాజు పగిలి కోసుకొని బ్లడ్ కూడా వచ్చింది చూడండి. ఇప్పుడు అలా కాకుండా బొద్దు గాజులు వేసుకోవాలా, చేతికి బాగా టైట్గా ఉండాలంటే అలా ట్రై చేయండి. ఇదిగోనండి, నేను కవర్ వేసుకున్నా కదా, చేతికి కవర్ వేసుకొని స్టార్టింగ్లోనో 2-3 గాజులు ఎక్కించండి. అదిగోండి, నేను ట్రై చేస్తున్నాను చూడండి. అదిగో ఎంత ఫ్రీగా ఎక్కినాయో చూడండి. అదిగో ఫ్రెండ్స్, మీరు ఇలా ట్రై చేయండి. చాలా బొద్దు గాజులకి మనం లూజు వేసుకోలేము కదా, బొద్దు గాజులు వేసుకుంటే చేతికి బాగా అందంగా కనిపిస్తుంది. నా చేతి సైజు వచ్చేసి 2 ఇంచ్ అండి. 2 ఇంచ్ అంటే చాలా చిన్న పిల్లల సైజు, చిన్నగా ఉండే సైజు. కానీ నాకు బొద్దు గాజులు అంటేనే ఇష్టం, నేను బొద్దుగానే వేసుకుంటాను. మీరు అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అట్లా గాజులు వేసుకున్నప్పుడు ఫస్ట్లోన ఎన్ని పగిలిపోయి చేయి కోసుకొని, ఇప్పుడు నాకు ఆ చేతికి బ్లడ్ వచ్చింది చూడు, అలా అయ్యేదన్నమాట. కానీ గాజులు కూడా పగిలిపోయేటివి. అదిగోనండి, అప్పటికి మనం చేతికి ఎక్కించుకునేసరికి 5-6 గాజులు పగిలిపోయేటివి. మీరు ఇప్పుడు అలా ట్రై చేయండి. ఎక్కించుకున్నాం కదా, తర్వాత ఇప్పుడు రిమూవ్ చేయాలి, గాజులను తీసేయాలి. మనం ఎప్పుడు ఎందుకు అవే వేసుకోం కదా. నేను ఆ గాజులు ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే, నేను ఫంక్షన్కి వెళ్ళాలండి, వేరే గాజులు వేసుకోవాలి. ఎప్పుడు అవే వేసుకోం కదా, ఇంటికాడ ఉంటే అవే వేసుకుంటాం. ఫంక్షన్కి పోవాలంటే శారీ మ్యాచింగ్ కావాలి కాబట్టి నేను శారీ మ్యాచింగ్ కోసము గాజులను అలా కవర్ వేసుకొనే తీస్తున్నా. కవర్తో అయితే ఫ్రీగా వస్తాయండి. అదిగోనండి, నేను ట్రై చేస్తున్నాను చూడండి. నాకు ఈ ఆలోచన వచ్చింది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదిగోనండి, వేరే వాళ్ళను పక్కింటి వాళ్ళమ్మ గాజులు తీయమ్మా అంటే తీయరుగా ఉండరు కదా వాళ్ళు. మనం బయటికి ఫంక్షన్కి పోవాలంటే వాళ్ళు టయానికి ఉండరు. మన భర్తలు ఏమంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడమా, డ్యూటీకి వెళ్ళడమా, ఏదో ఒక తగ్గిపోతారు. అందుకు మన పని మనం చేసుకోవాలి. కాబట్టి నేను ఇలా ట్రై చేశాను చూడండి, ఫ్రీగా వచ్చినాయి కదా. కాబట్టి అప్పుడు నేను బీరువా స్టాండ్లు అండి, అవి బీరువాకి అవి ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను ఆ గాజులలో ఏ చీర సెలెక్ట్ చేసుకున్నానంటే, అదిగోనండి, నా శారీ వచ్చేసి పింకు, బార్డర్ వచ్చేసి ఎల్లో. ఆ శారీ తీసుకున్నా కాబట్టి ఆ గాజులు మ్యాచింగ్ కోసం ఆ గాజులు వేసుకోవాలని ఆ గాజులు తీసానండి. ఆ గాజులు వేసుకునే ముందు ఇప్పుడు కొద్దిగా కవర్కు పైన లైట్గా ఆయిల్ పట్టించండి, ఇంకా ఫ్రీగా ఎక్కుతాయి. అదిగోనండి, మనకు ఒకరు వేయాలి, ఒకరు తీయాలి, ఇంటి పక్కల వాళ్ళు ఉండరు. మనం ఫంక్షన్కి పోయే టైంకి మన భర్తలు ఉండారా వేస్తారంటే వాళ్ళు డ్యూటీకి పోయి ఉంటారు, వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు కదా. వాళ్ళు వచ్చేసరికి మనం రెడీగా అమ్మని చెప్తారనమాట. రెడీ కావాలంటే మెయిన్ చీర తీసుకుంటే మన చీరకు తగిన మ్యాచింగ్ గాజుల కోసము. అదిగోనండి, అందుకు నేను అలా చేసి ఆ చీర సెలెక్ట్ చేసుకొని ఆ గాజులు తీసుకున్నానండి. అదిగోనండి, చాలా చాలా ఫ్రీగా ఎక్కుతాయండి. మీరు కూడా ఈ టిప్పును ఫాలో కాండి. అదిగోనండి, నాకైతే ఈ టిప్పు బాగా నచ్చింది, అది మీకు చెప్దాము. మీకు ట్రై చేస్తే ట్రై చేయండి, అది మీ ఇష్టము. బొద్దు గాజులు ఎక్కాలంటే ఇలా కవర్ వేసుకొని వేసుకోవాలి, అట్లా పగలదు, మనకు చేతికి దెబ్బ తగలదు. అదిగోనండి, ఎంత బాగున్నాయో చూడు. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదిగోనండి, చాలా బాగున్నాయి కదా, చూడు ఎంత బొద్దుగా ఎక్కినాయో, ఎంత ఫ్రీగా వచ్చింది మనకి. అందులో పిల్లలు పాయింట్ కూడా, పిల్లలు టైట్ పాయింట్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా టైట్ పాయింట్ వేసుకోవాలంటే ఇలా కాలికి కవర్ వేసుకొని తొడుక్కొని టైట్ పాయింట్ వేసుకోండి. మీకు నచ్చితే లైక్